హాయ్ ఫ్రెండ్స్, శనగ గుడాలు. గుడాలు అంటే ఇష్టం లేని వారు ఎవరూ ఉండరు. ఈవినింగ్ టైంలో స్నాక్స్కి మరియు డ్రింక్ చేసేటప్పుడు మంచింగ్కి ఇవి చాలా బాగుంటాయి. ఈ గుడాలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా సరిపడా శనగల్ని ఒక బౌల్లో తీసుకొని అందులోకి వాటర్ వేసి ఒక 2 hours నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, మిర్చి మరియు గార్లిక్ వీటిని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. వీటితో పాటుగా కరివేపాకు, కొత్తిమీరను కూడా రెడీగా పెట్టుకోవాలి. ఈ శనగలు నానే సమయంలోపు వీటిని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు 2 hours తర్వాత నానిన శనగల నుండి వాటర్ని వేరు చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపై ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లోకి వాటర్ పోసుకొని ఈ నానిన శనగల్ని దాంట్లోకి వేసి ఉడకబెట్టుకోవాలి, కొంచెం మెత్తగా అయ్యేలాగా. ఇలా వేడైన శనగల్ని ఉడికాయా లేదా చెక్ చేసుకొని వాటిని దించి వాటి నుంచి వాటర్ని వేరు చేసేసుకోవాలి. దాంట్లోకి ఇప్పుడు కొంచెం కారం మరియు సాల్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించేసుకొని దానిపైన ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు వేసుకొని మిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటితో పాటు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. కాసేపు వేడైన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన వాటిలోకి మనం కారం, సాల్ట్, శనగలు మిక్స్ చేసుకున్న వాటిని దీంట్లోకి వేసేసి మళ్ళీ అన్నిటికీ మిక్స్ అయ్యేలా చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని 5 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడి వేడి మరియు టేస్టీ శనగ గుడాలు రెడీ. ఇప్పుడు వాటిని ఒక బౌల్లోకి తీసుకొని వాటి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం.
టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం స్పైసీగా చాలా బాగున్నాయి. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి వాటి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.